హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. స్పిరిచువల్ ఆస్ట్రో ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం ధనుర్ రాశి వారికి 2024 డిసెంబర్ నెల రాశి ఫలితాలు గురించి మనం తెలుసుకోబోతున్నాము. ఈ నెలలో యాజ్ ఇట్ ఈస్గా గురువు మీకు షష్టమ స్థానంలో ఉంటాడు. ఇది మీకు మీ యొక్క ప్రయత్నాలు ఎందుకు జరగడం లేదు, నేను ప్రయత్నిస్తున్నాను కదా ఎందుకు జరగడం లేదు, ఎంత శ్రమపడినా నాకు ఫలితం రావడం లేదే అన్నట్టుగా ఒక పోరాటాన్ని ఇస్తుంది. కొంచెం ఓవర్ థింకింగ్ కూడా ఎక్కువగా ఉంటుందన్నమాట. ఎందుకంటే మీ యొక్క వ్యయస్థానంలో బుధుడు, మీ యొక్క తృతీయంలో శనీశ్వరుడు వల్ల మీకు పెద్దగా ఇబ్బంది లేదు. సో అతని వల్ల మీకు ఎటువంటి ప్రాబ్లం అయితే లేదన్నమాట. ప్రస్తుతం మీ యొక్క ద్వితీయంలో శుక్రుడు మీకు ఆర్థికంగా కొంచెం అభివృద్ధిని ఇస్తాడు. అత్యవసరమైన విషయాల్లో మీకు ఎటువంటి ఇబ్బందులు ఉండదు. కొంచెం ఫ్యామిలీ రిలేటెడ్ గా మీరు ఎక్కువగా ఖర్చు చేయడానికి అవకాశం ఉంది. శుభ ఖర్చులుగా ఉంటుంది మోస్ట్లీ. ఇక్కడ ముఖ్యంగా మీకు మీ యొక్క వ్యయస్థానంలో మీ యొక్క అష్టమ స్థానంలో కుజుడు నీచ స్థితి ఉన్నాడు, పైగా వక్రించి ఉన్నాడు. ఇది మీ యొక్క ఆరోగ్య పరిస్థితిని రిప్రజెంట్ చేస్తుంది. ఆరోగ్యం కొంచెం మీరు బాగా చూసుకోవాలి. ముఖ్యంగా ఈ డిసెంబర్ నెలలో మీరు బాగా చూసుకోవాలన్నమాట. హెల్త్ కాన్షియస్ అనేది మీకు చాలా చాలా ఇంపార్టెంట్. ఆరోగ్యాన్ని బాగా చూసుకోండి. మీ యొక్క చతురస్థానంలో రాహు, మీ యొక్క దశమంలో కేతు, ఈ గ్రహస్థితులు కూడా అంతగా అనుకూలంగా లేదు. కాబట్టి మీరు కొంచెం నిదానంగా ఉండటం మంచిది. నిదానంగా దైవభక్తితో ఉండటం, ప్రార్థన చేసుకోవటం మంచిది. యూజువల్గా మీ యొక్క రాస్యాధిపతి గురువు కాబట్టి మీకు జనరల్గానే మీకు ఆధ్యాత్మిక సాధన, మంచి జ్ఞానము, మంచి నాలెడ్జ్ అనేది ఉంటుంది. సో ఆ నాలెడ్జ్తో మీరు ఈజీగా ఎటువంటి సమస్యలను కూడా మీరు పరిష్కరించుకోగలుగుతారు. కాబట్టి మీరు ప్రతి ఒక్క సమస్యను పరిష్కరించగలిగే సామర్థ్యం మీకు ఉంటుంది. ఎస్పెషల్లీ మీ యొక్క జన్మ జాతకంలో కూడా మీకు గురువు బలంగా ఉన్నట్టయితే తప్పకుండా మీకు మంచి జ్ఞానం అనేది ఉంటుందన్నమాట. మీ యొక్క పూర్వ పుణ్య ఫలితం అనేది బాగుంటుంది. సో ఓవరాల్గా ఈ మంత్ అనేది మీకు కొంచెం ఎక్సలెన్స్గా ఉందని చెప్పలేము. కొంచెం పర్వాలేదు. మీరు ప్లానింగ్ చేసుకోవడానికి మీకు చాలా వరకు ఉపయోగంగా ఉంటుంది. కానీ ఎగ్జిక్యూట్ చేయడానికి, పనులను చేయడానికి వచ్చేసి అంత అనుకూలమైన టైం అయితే కాదు. ప్రతి ఒక్క విషయం కూడా మీరు నిదానంగా ఉండటం మంచిది. తొందరపాటు నిర్ణయాలు మంచిది కాదు. ఈ టైం అనేది మీ యొక్క మైండ్ని కొంచెం ఇబ్బంది పడుతుంది, కొంచెం కన్ఫ్యూజ్డ్గా ఉంటుందన్నమాట. సో ఒక వెల్ విషర్ని మీరు పట్టుకోవడం మంచిది. ఒకరు ఇచ్చే గైడెన్స్ని మీరు ఫాలో చేయడం వల్ల మీకు చాలా వరకు మేలు జరుగుతుంది. సో ఇదన్నమాట మీ యొక్క 2024 డిసెంబర్ నెల రాశి ఫలితాలు. ఈ విధంగానే ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. మీ ఫ్యామిలీ మెంబర్స్, ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. మర్చిపోకుండా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ధన్యవాదాలు.